హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి ఇన్సూరెన్స్లో లైఫ్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి హెల్త్కి సంబంధించినటువంటి అన్ని రకాల క్లైమ్, అన్ని రకాల డిసీజెస్ని, సర్జరీస్ అన్నింటినీ కవర్ చేసేది హెల్త్ ఇన్సూరెన్స్. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనే దానికి మనకి ఇండియాలో 5 కంపెనీలు ఉన్నాయి, స్టాండ్ అలోన్ కంపెనీస్. ఈ 5 స్టాండ్ అలోన్ కంపెనీస్లో నుంచి హెల్త్ పాలసీ మనం సెలెక్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. ఎందుకంటే పర్టికులర్గా హెల్త్ ఇన్సూరెన్స్ కోసమే ఈ కంపెనీలు పనిచేస్తుంటాయి కాబట్టి. ఇక్కడ మనకి ఇందులో బేసిక్గా మనం ఈ యొక్క మెయిన్ పాయింట్స్ ఉన్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో మనం ఈ యొక్క వీటిలన్నింటినీ చెక్ చేసుకోవాలి. ఏ బెనిఫిట్స్ ఉన్నాయి, ఆ బెనిఫిట్స్ని మనం చెక్ చేసుకుని పాలసీ తీసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే అందులో ఉన్న ఫీచర్స్ మనకి అనుకూలంగా ఉన్నాయా లేవా, మనకి ఎక్కడ క్లైమ్స్ సంబంధించి ఎక్కడ ఇబ్బంది రాకూడదు, ఎటువంటి ఇబ్బంది రాకుండా ఇలా చూసుకోవాలి. అందులో మెయిన్గా సమ్ ఇన్ష్యూర్డ్ అనేది అంటే మనకి ఎంతవరకు మ్యాక్సిమం కవర్ చేయగలదు అనే ఒక క్లైమ్ కోసం అనేది సమ్ ఇన్ష్యూర్డ్. అది ఎగ్జాంపుల్గా 10 లక్షలు అనుకుందాం సమ్ ఇన్ష్యూర్డ్. ఇక్కడ ఫ్యామిలీ అనేసరికి 2+2 ఉంటారు, అంటే 4 మెంబర్స్. ఇది ఫ్యామిలీ ఫ్లోటర్ అనుకోండి, 4 మెంబర్స్. నలుగురికి ప్రతి ఒక్కరికి కూడా 10 లక్షలు ఇచ్చేలాగా ఇప్పుడు కొత్తగా వచ్చినాయి ప్లాన్స్ అన్నీ కూడా. ఆ ఆప్షన్ ఉన్నదే మనం సెలెక్ట్ చేసుకోవాలి. బిఫోర్ ఏంటంటే మ్యాక్సిమం అన్ని కంపెనీస్ కూడా నలుగురికి కలిపి ఒక 10 లక్షలే ఇచ్చేవాళ్ళు సమ్ ఇన్ష్యూర్డ్ అనేది. ఒక ఇయర్లో ఆ 10 లక్షలు అయిపోతే ఇంకో 10 లక్షలు ఇచ్చేవాళ్ళు, అంటే 20 లక్షలతో క్లోజ్. ఇంకా ఆ ఇయర్లో ఇంకా అవ్వదు. కానీ ఇప్పుడు వచ్చింది ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్కి కూడా 10 లక్షల చొప్పున మ్యాక్సిమం ఇక్కడ నలుగురు కాబట్టి 40 లక్షలు అనేది డే 1 నుంచి కవరేజ్ అవుతుంది ఇక్కడ. ఇది ఫస్ట్. తర్వాత అన్లిమిటెడ్ ఆటో రీఛార్జ్. ఇక్కడ ఆటో రీఛార్జ్ అని చెప్పాం. ఇందులో మనం మళ్ళీ ప్రీమియం పే చేయక్కర్లేదు. అంటే ఈచ్ పర్సన్కి ఇచ్చినటువంటి 10 lakhs కవరేజ్ అయిపోయింది ఆ సంవత్సరంలో. అదే ఇయర్లో మళ్ళీ అవసరం పడింది క్లైమ్కి, అప్పుడు మనకి ఈ ఆప్షన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ ఆప్షన్ లేదు అంటే కనుక మళ్ళీ అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ నలుగురికి 4 10 ఇచ్చాం డే 1 నుంచి 40 లక్షలు అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏం జరుగుతుంది, ఆటో రీఛార్జ్ అవుతుంది, అంటే మళ్ళీ 40 లక్షలు వస్తుంది. మళ్ళీ 40 లక్షలు ఆ క్లైమ్ పెట్టుకున్నారు, అదే అయిపోయింది కదా, మళ్ళీ అవసరమైతే మళ్ళీ 40 లక్షలు ఇస్తారు. ఇట్లాగా అన్లిమిటెడ్ టైమ్స్ ఆటో రీఛార్జ్ అనేది ఆప్షన్ ఉంది. ఈ ఆప్షన్ ఏ పాలసీలో ఉంటే అదే పాలసీ మనం సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మన డబ్బులు కడుతున్నాం మనం ప్రీమియం, మనకి ఆ ఇయర్లో చెప్పలేం కదా. ఇయర్ అంటే 365 రోజులు. 365 రోజుల్లో నలుగురికి ఒక్కో సమస్యలు, ఒక్కోసారి బాగాలేనప్పుడు, కరోనా టైం ఇట్లాంటివి, ఏదైనా పాండమిక్ వచ్చినప్పుడు, లేకపోతే ఇంకేదైనా సరే మన టైం బాగాలేక నెంబర్ ఆఫ్ టైమ్స్ మన హాస్పిటలైజ్ అవుతుంటారు. కొంతమంది నెల హాస్పిటల్కి వెళ్తుంటారు. అలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆప్షన్ అనేది చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఖచ్చితంగా చూసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఇది ఫ్రీ అండ్ ఇది కాంప్లిమెంటరీ. అది 10 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్న వాళ్ళకి 5,000 వర్త్ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కొన్ని కంపెనీలు 2,500 ఇస్తున్నాయి. అది కూడా ఫస్ట్ ఇయర్ ఇవ్వట్లా, సెకండ్ ఇయర్ నుంచి ఇస్తున్నాయి. అది మనం చూసుకోవాలి. మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఎవరు ఇస్తున్నారు అంటే ఈరోజు పాలసీ తీసుకున్నామంటే రేపటి నుంచి 1 yearలోపు ఎప్పుడైనా సరే అటెండ్ అవ్వచ్చు అనమాట. ఇలాంటివి చెక్ చేసుకోవాలి మనం. తర్వాత ఈ యాన్యువల్ హెల్త్ చెకప్ అనేది 2 అడల్ట్స్కి ఇస్తారండి. 18 years అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఇమీడియట్గా మనం డయాగ్నోస్ చేసుకోవడం, వెంటనే మెడిసిన్ వాడుకోవడం వల్ల మనకి మేలు జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ కూడా బెనిఫిటే దానివల్ల. కంపెనీకి ఎలా బెనిఫిట్, క్లైమ్స్ రాకపోతే కంపెనీ బెనిఫిటే కదా. ఎక్కువ క్లైమ్ అవ్వకపోతే కనుక, పెద్ద క్లైమ్స్ రాకపోతే, ఆ విధంగా కంపెనీకి. అందుకని మన కంపెనీ ఏం చేస్తుందంటే ముందుగా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ ఇస్తాం మనం, అది ఇక్కడ మెయిన్ బెనిఫిట్. తర్వాత డే కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. డే కేర్ ప్రొసీజర్స్ అనేవి 800 ఉంటాయండి. కొన్ని కంపెనీలు 500 600 వరకే కవర్ చేస్తుంటాయి. ఈ ప్రొసీజర్ ఏంటంటే 2 hours నుంచి 24 hours లోపు జరిగే ప్రొసీజర్స్ అన్నీ కూడా దీని కింద వస్తాయి. అది క్యాట్రాక్ట్, హెర్నియా, గాల్బర్ స్టోన్స్, పైల్స్, డయాలసిస్ లాంటివి దీని కింద వస్తాయండి. అయితే చాలా కంపెనీలు డే కేర్ని 100% కవర్ చేయట్లేదు, దీనికి సబ్లిమిట్స్ పెట్టేసినాయి. అది చూసుకోవాలి. అది బాండ్లో క్లియర్గా మెన్షన్ చేయట్లేదు వాళ్ళు. ఇవి డే కేర్ని కవర్ చేస్తామంటున్నారు, కానీ ఎంత కవర్ చేస్తామో రాయట్లేదు. కాబట్టి ఈ ఆప్షన్ మనం చాలా జాగ్రత్తగా వెరిఫై చేసుకుని తీసుకోవాలి. నేను చెప్పే దాంట్లో ఏంటంటే 100% ఎవరు కవర్ చేస్తే వాళ్ళ దగ్గర తీసుకోవాలి. ఇలాంటి పాలసీ మన దగ్గర ఉన్నాయి. 100% డే కేర్ కవర్ చేసేటువంటి పాలసీలు మన దగ్గర ఉన్నాయి. వాటిని మేము సెలెక్ట్ చేసి ఇస్తాం. తర్వాత స్పెసిఫిక్ డిసీజెస్, ఇవి స్పెసిఫిక్ డిసీజ్ లిస్ట్ అనేది ఒకటి ఉంటుంది.
అది 24 months వరకు కవర్ అవ్వదు, ఎవరికైనా అంతేనండి. ఎందుకంటే కొన్ని డిసీజెస్ 2 years వరకు మనం పోస్ట్పోన్ చేయొచ్చు మెడిసిన్ బాడీ ఏదో విధంగా. కాబట్టి వాటిని ఐఆర్డీఏ పెట్టిన రూల్ అది. తర్వాత పిఈడి, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అనేవి తెలుసు. షుగర్, బీపీ, థైరాయిడ్ ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనం డిక్లేర్ చేసినప్పుడు అవి 36 months వరకు ఇవి కవర్ అవ్వండి. 36 months తర్వాత మాత్రం కవర్ అవుతాయి. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఆప్షన్ ఏంటంటే అప్డేటెడ్ పీఈడీని డే 1 నుంచి కవర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అది ఎలాగంటే కొంచెం ఎక్స్ట్రా ప్రీమియం పడుతుంది. ఆ రైడర్ తీసుకుంటే కనుక డే 1 నుంచి కూడా కవర్ అవుతాయి. తర్వాత ప్రీ అండ్ పోస్ట్ అంటే ఒక ప్రాబ్లం వచ్చింది, మనం ముందు టెస్టులు చేయించుకున్నాం, మెడిసిన్ వాడడం తగ్గట్లేదు, కన్సర్న్ డాక్టర్ రిఫర్ చేశారు సర్జరీకో ప్రొసీజర్కో, మనం హాస్పిటలైజ్ అయ్యాం. ఆ లోపు మనం చాలా ఖర్చు పెట్టాం. ఈ బిల్స్ అన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. సర్జరీ మన హాస్పిటల్కి వెళ్ళాము, ఆ ప్రాసెస్ సర్జరీ ఏదో అయ్యింది, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యాము, అక్కడ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అయిపోయింది, ఆ సెటిల్ అయిపోయింది. మనం వచ్చిన తర్వాత మళ్ళీ మెడిసిన్ రాస్తారు, మళ్ళీ విజిట్లు ఉంటాయి, మళ్ళీ టెస్టులు చేయించుకోవాలి. అట్లా దాదాపు కొన్ని డిసీజ్ అయితే 6 నెలల పాటు కూడా అవి క్యూర్ అవ్వు. మళ్ళీ విజిట్కి వెళ్ళాలి, మళ్ళీ డబ్బులు పే చేసుకోవాలి మనం మెడిసిన్స్కి. మళ్ళీ విజిట్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి కన్సల్టేషన్ ఫీజులు ఇవన్నీ కూడా అవన్నీ బిల్స్ జాగ్రత్తగా పెట్టుకుని మనం అప్లై చేసుకుంటే కనుక ప్రీ పోస్ట్ కింద వాటిని 100% కూడా మనకి అప్ టు సమ్ ఇన్ష్యూర్డ్ వరకు కూడా ప్రీ పోస్ట్ ఉన్నటువంటి ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి రియంబర్స్మెంట్ రూపంలో మనకి కంపెనీలు ఇస్తుంటాయి. ఈ ఆప్షన్ అనేది తీసుకోండి. ఎక్కువ కంపెనీలు ఏం చేస్తున్నాయంటే 60 days 90 days కవర్ చేస్తున్నాయి. అలా కాకుండా మనకి 90 days 180 days ఉండేది తీసుకోవాలి. తర్వాత నో క్లెయిమ్ బోనస్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే మ్యాక్సిమం అన్ని కంపెనీలు కూడా 10% అలా కొన్ని కంపెనీలు ఇస్తుంటాయి, కొన్ని కంపెనీలు 50% ఇస్తాయి. అది కూడా నువ్వు 100% వరకే అవుతుంది సమ్మేషన్, అంతకుమించి ఎన్హాన్స్ అవుతుంది అనమాట. అంటే 10 lakhs పాలసీ తీసామంటే 20 lakhs వరకు ఎన్హాన్స్ అవుతుంది 2 yearsలో, అంతకుమించి ఎన్హాన్స్ అవ్వదు. అది ఓల్డ్ వెర్షన్. ఇప్పుడు అది ఎవరిని సెలెక్ట్ ఇది అది ఉంటే కనుక ఎవరు తీసుకోవద్దండి పాలసీ. మనకి ఇప్పుడు ఎలాగ ఉండాలంటే పాలసీ అనేది 100% నో క్లెయిమ్ బోనస్ ఎవ్రీ ఇయర్ ఇస్తుంది కంపెనీ. ఇప్పుడు చాలా కంపెనీస్ ఎలాగే ఇస్తున్నాయి. మన దగ్గర ఉన్న ఫీచర్స్ మెయిన్ ఫీచర్ అనమాట ఇది. ఈ ఇయర్ క్లెయిమ్ అవ్వలేదంటే ఈ ఇయర్ 100% సమ్మేషన్ యాడ్ అవుతుంది. అంటే 10 lakhs కాస్త నెక్స్ట్ ఇయర్ 20 lakhs అయిపోతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 30 lakhs, ఆ నెక్స్ట్ ఇయర్ 40 lakhs, ఆ నెక్స్ట్ ఇయర్ 50 lakhs, అలా 1 crore వరకు కూడా దీనికి నో క్లెయిమ్ బోనస్ కింద యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ఎక్కడ ఉంటే అక్కడ మనం పాలసీ తీసుకోవడం మంచిది. సో ఈ మెయిన్ ఫీచర్స్ అంటే ఇవి హెల్త్ ఇన్సూరెన్స్లో. ఇవి మిగతావన్నీ ఆటోమేటిక్గా ఉంటాయి. తర్వాత ఆయుష్ అనేది కవర్ చేయాలి. ఏ పాలసీ అయితే ఆయుష్ అంటే ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి ఈ ట్రీట్మెంట్లన్నీ కూడా కవర్ చేసే పాలసీలు ఇప్పుడు ఉన్నాయి కొత్తగా మన దగ్గర. తర్వాత రోబోటిక్ సర్జరీస్ కవర్ చేసే ఉన్నాయి. తర్వాత అంబులెన్స్, రోడ్ అంబులెన్స్ 2000, ఎయిర్ అంబులెన్స్ వచ్చేసి అన్లిమిటెడ్, ఎంత ఖర్చు అయితే అంత. రూమ్ వచ్చేసి సూట్ రూమ్ ఎలిజిబిలిటీ ఉన్నాయి మన దగ్గర ఉన్నాయి. కొన్ని కంపెనీలు సింగిల్ స్టాండ్ ఏసీ వరకు కవర్ చేస్తాయి, మనం సూట్ రూమ్ వరకు ఇచ్చే పాలసీలు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఈ ఆప్షన్స్ అన్నీ చూసుకుని మన ప్రీమియంకి తగినట్టుగా ప్రతి ఒక్కటి మనకు కవర్ అవుతుందా లేదో చెక్ చేసుకుని మాత్రమే పాలసీ తీసుకోవాలి. మీకు తెలియనప్పుడు తెలిసినటువంటి మాలాంటి వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి వివరంగా తెలుసుకున్న తర్వాత మీ డౌట్ అని క్లియర్ అయిన తర్వాత పాలసీ తీసుకోవడం మంచిదండి. ఇది ది బెస్ట్ సజెషన్. మేమేంటంటే ఈ 20 years నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నాం మేము. కాబట్టి ఈ సబ్జెక్ట్ తాలూకు ఇదంతా కూడా టీచింగ్ ఇస్తుంటాం కాబట్టి మేము డీప్గా నాలెడ్జ్ ఉంటుంది. కాబట్టి మీకు ఎలాంటి డౌట్ అయినా క్లారిఫై చేస్తాము. మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయండి. స్క్రీన్ పై నా నెంబర్ ఉంది, ఎనీ టైం మీరు కన్సల్ట్ చేయొచ్చండి. సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూ నో ప్రాబ్లం, ఎనీ టైం అవైలబుల్ ఉంటాం మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.